తెలంగాణ బీజేపీ కిటకిటలాడుతోందా? పోస్టుల కోసం నాయకులు పోటీ పడుతున్నారా? నాకు కావాలంటూ 3 పదవుల కోసం 30 మంది నాయకులు రేస్లోకి వచ్చారా? పార్టీలో ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకు పెరిగింది? అసలు ఏ పోస్టు కోసం ఆ స్థాయిలో రేస్ మొదలైంది? తెలంగాణలో ఇప్పుడేం పొలిటికల్ సీజన్ లేకున్నా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా క్లారిటీ రాకుండా బీజేపీలో మాత్రం కాస్త ప్రత్యేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడి పాగా వేయాలని కమలం పార్టీ అధిష్టానం గట్టి పట్టుదలగా ఉండడంతో నాయకుల్లో ఉత్సాహం పెరుగుతుందని అంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే పార్టీలోని కీలక పదవుల్లో ఉంటే ఆ రోజుకు దక్కే ప్రాధాన్యం వేరుగా ఉంటుందన్న ఆలోచనతో ఉన్నారట చాలా మంది నేతలు. అందుకే పార్టీ పోస్టుల కోసం తెగ ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పార్టీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. సంస్థాగత వ్యవహారాలన్నీ ఆ పదవుల్లో ఉన్న వాళ్ళ ద్వారానే జరుగుతుంటాయి. పార్టీ కార్యక్రమాలు కార్యాచరణలో ప్రధాన కార్యదర్శి భాగస్వామ్యం కీలకం. అందుకే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ప్రధాన కార్యదర్శుల పదవులకు పిచ్చి డిమాండ్ పెరిగిందని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ కుర్చీపై కసరత్తు జరుగుతుంది. కమిటీ లిమిటెడ్గా ఉంటుంది. పోస్టులు తక్కువ ఉంటాయి. 8 మంది ఉపాధ్యక్షులు, మరో 8 మంది కార్యదర్శులు, 3 ప్రధాన కార్యదర్శులు ఉంటారు. సంస్థాగత ప్రధాన కార్యదర్శితో కలిపితే 4 ఉంటారు. ఇంకా దీంతో ఈ పోస్టులకు పార్టీలో గట్టి పోటీ ఉంది. పెద్ద సంఖ్యలో నాయకులు లైవ్ లోకి వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు. గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. త్వరలోనే కమిటీ నియామకం జరిగే అవకాశం ఉండడంతో ఎవరికి వారు సీరియస్ ట్రయల్స్ లో ఉన్నారట. ఇప్పుడున్న వాళ్లలో ఒకరిద్దరు రెన్యువల్ కోసం ప్రయత్నిస్తుండడం పార్టీ వర్గాల్లో ఇంకా ఉత్కంఠను పెంచుతోంది. అయితే గత కమిటీలో కార్యదర్శులుగా పనిచేసిన వారు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి అడుగుతున్నారట. ఉపాధ్యక్షులుగా పనిచేసిన వారు సైతం జనరల్ సెక్రటరీ పదవి కావాలని లాబియింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం. గతంలో పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు సైతం ఈసారి తమకు పోస్టు కావాలని, అది కూడా ప్రధాన కార్యదర్శి పోస్టే కావాలని ఒత్తిడి చేస్తుండడంతో వ్యవహారం మంచి రసకందాయంలో పడిందన్నది పార్టీ ఇంటర్నల్ టాక్. కొందరు నాయకులైతే తమకున్న పరిచయాలతో ఆర్ఎస్ఎస్ పెద్దల్ని కూడా కలుస్తున్నారట. అలా ఉన్న 3 పోస్టుల కోసం 30 మంది పోటీ పడడం, అందులో 20 మంది దాకా సంఘ్ పెద్దల దగ్గరికి వెళ్లడంతో తెలంగాణ బీజేపీకి ప్రధాన కార్యదర్శుల ఎంపిక కత్తి మీద సాములా మారినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇన్నాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యాలయం ముఖం చూడని వారు సైతం ఇప్పుడు ఆ మెట్లు ఎక్కుతుండడం ఆసక్తికర పరిణామం అంటున్నారు పరిశీలకులు. అసలు ఆ పోస్ట్ ఏంటి, ఆ బాధ్యతలో ఉన్నవారు ఏం చేస్తారో కూడా తెలియని వారు సైతం మాకు జీఎస్ కావాల్సిందే అని పట్టుబడుతుండడం చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి బీజేపీ వర్గాలు. పార్టీ సిస్టమ్ పూర్తిగా అర్థం కాకుండా కొత్తగా వచ్చిన వారు సైతం అదైతేనే బాగుంటుందని అంటుండడంలో వాళ్లను ఎలా చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంటుందట నాయకత్వం. ఇక కొందరైతే ప్రధాన కార్యదర్శి కోసం పట్టుపడితే కనీసం రాష్ట్ర కమిటీలో ఇంకో పోస్ట్ ఏదన్నా ఇవ్వకపోతారా అన్న ఎత్తుగడతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసిందే. మొత్తానికి 3 ప్రధాన కార్యదర్శుల పోస్టుల కోసం 30 మందికి పైగా ఆశావాహులు రేస్లోకి రావడంతో తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇక ఆ పోస్టులు ఎవరికి దక్కుతాయి అనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.